ఖండిస్తూ అతని మీద చర్య తీసుకోవాలని ఏం జరిగింది, ఎందుకు వచ్చారు చెప్పండి. బసినేపల్లి గ్రామంలో జాబర్ అనే వ్యక్తి మా బసినేపల్లి అతను వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమని? అతని భార్య మిస్సింగ్ అయిందని కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నారాయణ దగ్గరికి రావడం జరిగింది, పార్టీ ఆఫీస్ దగ్గరికి. అతను వచ్చేసి నా భార్య ఇట్లా మిస్సింగ్ అయిందంటే నీకు ఏదైనా అనుమానం ఉందా అంటే లేదు నాకు ఇట్లా జరగడం జరిగిందంటే అదే సర్పంచ్ని పార్టీ ఆఫీస్కి పిలిపించి ఇలా జరుగుతుంది ఏమైనా సంబంధం అంటే లేదని అతను చెప్పడం జరిగింది. అతను అతన్ని కొంచెం దండించి పంపించినాడు. తర్వాత అదే పంపించింటే సమస్య ఏమీ లేదని చెప్పి అన్నారు. అదే తర్వాత అదే సాక్షి గోవిందు ఇప్పుడు ఒక మహిళ మీద డబ్బులు తీసుకొని అదే నారాయణకి సగం అంట అతను ఆమె భర్తకి సగం అని చెప్పడం జరిగింది. అదే సాక్షి గోవిందు చూసినాడా డబ్బులు ఇచ్చేది. నువ్వు ఎలా రాస్తావు ఇలా ఒక మహిళ మీద ఇలా రాసిన దానికి మైనార్టీ సోదరులైనా కానీ బసినేపల్లిలో మేము కానీ ఎవరైనా కానీ ఖండిస్తూ ఇతని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎవరిపైన అనుమానం ఉందని నారాయణ సార్ దగ్గరకు వచ్చారు. అతను పిలిపించి మందలించడం జరిగింది. అంతేగాని ఈ సాక్షి విలేకరు అన్నని దాన్ని అవమానించి చాలా చందంగా రాశాడు. ఇతన్ని కేసు పెడతానని నేను అన్న తరపున నేను చూస్తాను. లేదు పార్టీకి కానీ అన్నకు కానీ ఇవన్నీ ఏ సమస్య లేదు. పరిష్కారం కోసం అన్న దగ్గరికి వచ్చాను. నేను నా భార్య మిస్సింగ్ అయింది కాబట్టి చెప్తాను. ఈ పార్టీకి కానీ అన్నకు కానీ ఎటువంటి సమస్య లేదు. పరిష్కారం నా భార్య కంప్లైంట్ చేయాలని మిస్సింగ్ అయిందని చెప్పి కోరుతున్నాను.